ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందాము. అద్భుతకరుడా, జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. నీ వైపు తేరి చూసిన ముఖములో ప్రభ ఎన్నటికి కూడా ప్రభ సిగ్గునందదని చెప్పిన రీతిగా నా తండ్రి, రోమాపత్రిక 15:13లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి, అయ్యా మీ అందు నిరీక్షణ కలిగిన వారుగా మేము జీవించేటప్పుడు తండ్రి, మీ ఒక ప్రభ సమాధానముతోనూ ఆనందముతోనూ మమ్మల్ని నింపే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు నా ప్రభ. ఈ క్షణమందు నా తండ్రి, సమాధానం లేకుండా ఆనందం లేకుండా ఉన్న వారందరినీ ప్రభ అయ్యా మీ హస్తానికి సమర్పిస్తున్నాం తండ్రి. అవును రాజా, మీరు నా తండ్రి కనికరం గల తండ్రివి నా ప్రభా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రభా మీరు నా తండ్రి ఆ నిరీక్షణను మాకు ఇచ్చి ఉన్నారు గనుక నా తండ్రి, ఆ నిరీక్షణ ద్వారా నా తండ్రి నీ దైవీకమైన సమాధానమును, అయా సంతోషమును, ఆనందమును మేము పొందుకోగలం గనుక రాజా, అట్టి వారుగా తండ్రి ఈ దినమందు మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. ప్రభా అదే రీతిగా తండ్రి జకరియా 9:12లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి, బంధకంలో ఉన్న వారికి నా తండ్రి మీరు నిరీక్షణ ఇస్తూ నా ప్రభా రెండంతల మీ దీవెనలు ఇచ్చే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. అయా ఈ ఒక సమయమందు ఎలాంటి బంధకములో నుంచి తండ్రి విడుదల పొందలేకుండా అయా బాధపడుతూ కన్నీళ్లతో వేదనతో ఉంటున్నారు తండ్రి, వారందరినీ మీరు కనికరించమని అడుగుతున్నాం. మీరు జీవం కలిగిన దేవుడు తండ్రి. బంధకంలో ఉన్న వారిని విడిపించడానికి కొరకు ఈ లోకంలో వచ్చిన తండ్రి రాజా, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చుటకు నా ప్రభా మీరు వారికి తోడుగా ఉన్నారని నిరూపించడానికి ఈ లోకంలో వచ్చిన తండ్రివి గనుక రాజా, తండ్రి నీకు స్తోత్రం. ఈ క్షణమందు ప్రతి వారిని మీరు అభిషేకించండి. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా, ప్రతి వారిని యందు నిరీక్షణ కలిగిన ప్రతి వారు ప్రభా అయా నీ సన్నిధానంలో వారు పొందుకుపోయే ప్రతి ఆశీర్వాదమును బట్టి నీకు వేలాది వందనాలు. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపి ఆశీర్వదించి జీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా అదే రీతిగా రోమా 5:5లో చెప్పిన రీతిగా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదన్నారు తండ్రి ప్రభా. ఏ మాత్రం కూడా నిరీక్షణ తండ్రి మమ్మల్ని సిగ్గుపరచదు గనుక నీకు వందనాలు నా ప్రభా. మేము నిరీక్షించి ప్రార్థిస్తున్న మా దేవుడు మా ప్రార్థన ఆలకించే తండ్రివి గనక మాకు తప్పక తండ్రి మీరు దీవెనలు ఇచ్చే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ కృపలో ప్రభా మందాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమందు మమ్మల్ని తగ్గించుకొని మీ పాదం దగ్గరికి వచ్చి ప్రార్థిస్తుండగా రాజా, విరిగి నలిగిన హృదయంతో తండ్రి, వేదనతో బాధతో కన్నీళ్లతో ఉన్న వారందరినీ మీరు కనికరించిన తండ్రి, ఎంతో నిరీక్షణ కలిగి నీ సన్నిధానంలో వేచి ఉంటున్న నా సహోదరు సహోదరిని ఒక్కసారి మీరు బలపరచండి, నీ కృపలో భద్రపరచండి. వారికి అవసరతలన్నిటినీ తీర్చి వారి ప్రతి శోధన నుంచి విడుదలిచ్చి తండ్రి వారికి మీరు తోడుగా ఉన్నారని నిరూపించి ఆనందింపచేసి మహిమ పొందుకోమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.